తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. 37 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున రామభద్రాపురం మండలంలో చోటు చేసుకుంది. ట్రావెల్స్ కు చెందిన బస్సు భువనేశ్వర్ నుంచి మల్కాన్గిరికి వెళుతోంది. ఈ క్రమంలో రామభద్రాపురం మండలం తారాపురం గ్రామ సమీపంలోకి రాగానే బస్సు వెనుక టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో నిప్పురవ్వలు చెలరేగి బస్సుకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులందరినీ కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా వాటికి చట్టబద్దమైన హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే శుక్రవారం అసెంబ్లీలో తాము ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టబోతున్నామని, దీనికి అనుమతి ఇవ్వాలని స్పీకర్ను కోరుతున్నామని వెల్లడించారు. కోటి కోసం కోటి తిప్పలు అంటారు కదా, అట్లాగే కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఓటు కోసం కోటి మోసాలు అన్నట్టుగా వ్యవహారం నడుస్తూ ఉంది. ప్రజల నుంచి ఒక ఓటు రాబట్టడానికి 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు అడ్డగోలుగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వలవేసి ఓట్లు పట్టి ఓట్లు కొల్లగొట్టి మరి గ్యారంటీల గారడి చేసి టోకున మొత్తం 4 కోట్ల మందికి టోపీ పెట్టారు. అభయహస్తం చట్టం చేయడానికి అంటే 6 గ్యారంటీలను చట్టబద్ధత కల్పించడానికి అభయహస్తం చట్టం చేయడానికి సంబంధించిన ఫైలు మీద గౌరవ ముఖ్యమంత్రి గారు సంతకం చేస్తారు అని వ్యాఖ్యాత అనౌన్స్ చేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారు సంతకం పెడుతూ ఫోటోలకు పోజ్ ఇచ్చారు, వీడియోగ్రాఫర్లకు పోజ్ ఇచ్చారు, అల్టిమేట్గా సంతకం పెట్టారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు అదే వేదిక మీద అభయహస్తం అనే చట్టానికి సంబంధించిన ఫైల్ పైన సంతకం పెట్టారు. అమలు విషయంలో చిత్తశుద్ధిగా మా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. వాటికి చట్టబద్ధత కల్పించే విషయంలో, చట్టం చేసే విషయంలో. ఆ ఫైలు మీద ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారని ఎవరో ఐరాగారు వ్యక్తి చెప్పలేదు. రాష్ట్ర గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి అక్కడ జాయింట్ సెషన్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ సభలో గౌరవనీయురాయలైన గవర్నర్ గారు చెప్పిన మాట ఫైలు సంతకం అయ్యింది, సంతకం పెట్టారు అని నొక్కి వక్కా నుంచి చెప్పిన మాట కూడా ఇప్పుడే మీరు విన్నారు. 100 గ్యారంటీలు, 6 రోజులు, ఫైళ్ళు, సంతకాలు, 6 గ్యారంటీలు చట్టబద్ధత, స్టాచ్యూట్ చేస్తున్నాము, చట్టం చేస్తున్నామని చెప్పి ఇప్పుడు 840 రోజులు మరి గడిచిపోయింది. 6 గ్యారంటీల్లో ఈ రోజు వరకు అర గ్యారంటీ కూడా అమలు కాలేదు. నిజంగా చెప్పాలంటే ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే అతి పెద్ద ఫ్రాడ్ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ యొక్క అభయహస్తం మేనిఫెస్టో. అందుకే ఇవాళ మేము కూర్చున్నాం, లీగల్ సెల్ అంతా కూర్చున్నాం. మా సీనియర్ నాయకులు, న్యాయ నిపుణులు, మాజీ అడ్వకేట్ జనరల్ గారితో కూర్చొని మేము ఒక బిల్లు, ప్రైవేట్ మెంబర్ బిల్లుని తయారు చేశాం. తయారు చేసిన బిల్లు యొక్క కాపీ ఇది. ఈ బిల్లు ఏదైతే ఉన్నదో రాష్ట్ర శాసనసభలో, శాసన మండలిలో మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ వచ్చే శుక్రవారం రోజు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ వెంటనే దీన్ని ఆమోదించాలని కోరుతూ ఈ బిల్లును మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టొచ్చా? బిల్స్ అన్ని గవర్నమెంట్ కదా పెట్టాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1986 ఆ టైంలో అనుకుంటాను, ఆ రోజు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్న సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే గవర్నమెంటు దాన్ని ఆహ్వానించి దాన్ని చట్టం కూడా చేసింది. అంటే ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ ఉంది, ఉదాహరణ ఉంది. ఇదివరకు జరిగిన ఉదంతం మన కళ్ళ ముంగట్నే ఉంది. అంటే గవర్నమెంట్కు సంస్కారం ఉంటే, గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఎవరు బిల్లు ప్రవేశపెడితే ఏమి మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు సంతకం పెట్టిన ఫైలు మరి ఇప్పటివరకు దొరకట్లేదు. తప్పకుండా దాన్ని కూడా వెతుకుతాం, పట్టుకుంటాం. కానీ ఈ లోపల మీకు ఇబ్బందిగా ఉంది కాబట్టి, మీరు పెట్టలేకపోతున్నారు కాబట్టి మేము బిల్లు తయారు చేసుకొని వచ్చినాం. మరి ఆ బిల్లును దయచేసి ప్రవేశపెట్టే విధంగా సహకరించాలని గౌరవ స్పీకర్ గారిని కలుస్తాం, చైర్మన్ గారిని కలుస్తాం, మెంబర్లందరికీ బిల్లు కాపీస్ ఇస్తాం. ఇచ్చి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మా లాబింగ్ కూడా మేము చేస్తాం. అల్టిమేట్గా ఈ చట్టం చేయడానికి నాకు తెలిసినంత వరకు ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. ఇచ్చింది కాంగ్రెసే కదా, మాట ఇచ్చింది కాంగ్రెస్. ఎన్నికల మేనిఫెస్టోనే అభయహస్తం, 6 గ్యారంటీలు, 100 రోజులు. కాబట్టి కాంగ్రెస్కి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు. ప్రధాన ప్రతిపక్షం మేము, ఇక అటు అధికార పక్షము ప్రధాన ప్రతిపక్షం కలిసిన తర్వాత మేమే బిల్లు పెడుతున్న తర్వాత పాస్ కాకపోయే సమస్య లేదు. శాసనసభలో కానీ కౌన్సిల్లో కానీ దబ్బన బీజేపీ వ్యతిరేకించినా ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే వారికి ఇష్టం లేకపోవచ్చు. కాబట్టి
మేము ఖచ్చితంగా ఈ బిల్లును ప్రవేశపెడతాము. దీనికి సహకరించాల్సిందిగా గౌరవ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ బిల్లును ముందుకు తీసుకొని పోవాలి, ఎట్లా దీనికి మద్దతు వచ్చే విధంగా మద్దతు కూడగట్టాలి అనే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు ఎంత గంభీరంగా ఉండాలండి. ఒక ఫైల్ సంతకం పెడితే ముఖ్యమంత్రి గారు ఆ ఫైల్ దొరకకుండా పోయే ఆస్కారం ఉంటుందా? ఇట్లా అబద్ధాలు చెప్పవచ్చునా? ఫైలు సంతకం పెట్టి 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత 840 రోజులు అయిపోయిన తర్వాత ఆ ఫైల్ ఎక్కడ ఉంది అని అడిగితే సమాధానం చెప్పలేని దుస్థితి ప్రభుత్వానికి ఉంటుందా ఎక్కడైనా దేశంలో? ఇవాళ ఆ దుస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. మాకు అనుమానం వస్తుంది, మరి ఢిల్లీ ఎక్కువ తక్కువ వచ్చిపోతారు కదా, ఎప్పుడైనా ఢిల్లీ విమాన పర్యటనలో ఎక్కడన్నా తప్పిపోయిందా ఫైలు, లేదా FSL అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా, మొదటి సంతకమే మోసంతో మొదలైందా అనేది ఇవాళ తేలవలసిన ప్రశ్న. తెలంగాణ బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. 3,24,000 కోట్ల బడ్జెట్లో బీసీలకు కేవలం 12,511 కోట్లు మాత్రమే కేటాయించారని, ఎన్నికల వాగ్దానమైన 20,000 కోట్లు నెరవేర్చలేదని విమర్శించారు. బడ్జెట్ను పునఃసమీక్షించి బీసీ కార్పొరేషన్కు సరిపడా నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. 4 లక్షల రుణం అది ఇష్టం వచ్చినప్పుడు కడతాం, డెవలప్ అయినాక అవసరమైనప్పుడల్లా కడతారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే తన బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకొని బడ్జెట్ పెంచాలి. ఇప్పుడు మంత్రివర్గంలోనికి ఇబ్బంది ఉండొచ్చు, లోకల్ బాడీలో ఇబ్బంది ఉండొచ్చు, కానీ బడ్జెట్ కేటాయించడానికి ఏమి ఇబ్బంది ఉంది మీకు? కాబట్టి బడ్జెట్ 20,000 కోట్లకు పెంచాలి. హాస్టల్ బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ కు 6,000 కోట్ల నుంచి 10,000 కోట్లకు పెంచాలి. స్థలాలు కేటాయించాలి. వివిధ కార్పొరేషన్లకు 10,000 కోట్లు కేటాయించాలి. బీసీ కార్పొరేషన్ కు, బీసీ కుల ఫెడరేషన్లకు, కుల ఫెడరేషన్ల బోర్డులు కూడా లేవు, ఆఫీసర్లు లేరు, సిబ్బంది లేదు. బీసీ కార్పొరేషన్ రద్దు చేశారు. జిల్లాలో ఒక్క ఆఫీస్ లేదు. వెంటనే బీసీ కార్పొరేషన్ ఆఫీసును పునరుద్ధరించాలి, ఫెడరేషన్ పునరుద్ధరించాలి. ఈ స్కీమ్ ను ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ ను టోటల్ ఇప్పుడే ఇవ్వాలి. ఇప్పుడే ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తావు? ఈసారి ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ ఇవ్వకపోతే ఒక్కొక్క ఎమ్మెల్యేను, ఒక్కొక్క మంత్రిని వేటాడి గిరావు చేస్తామని చెప్పి తెలుస్తున్నాం. ఇప్పటి నుంచి మేము చేసే గిరావులు ఉద్యమాలు కలెక్టరేట్ల కాడ కాదు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల కాడ చేస్తాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు బిస్కెట్లు తినుకుంటా, పథకాలు పెట్టుకుంటా, పైరం చేసుకుంటున్నారు కాదు, ప్రజల కోసం పిల్లలు చదువుకుంటా ఫీజులు ఇవ్వరు. మీరు కొట్లాడకుండా ఏం చేస్తున్నారు? ఇప్పుడు అసెంబ్లీలో ఒక్కరి నోరు మెత్తలేరు. అందుకే ప్రతి ఎమ్మెల్యేలు, ఏ ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలను వదిలాము, అధికార పార్టీని వదిలాం. బీసీ పిల్లలు చదువుకుంటే కుట్ర చేస్తున్నారు. ఖబర్దార్, మీరు ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ టోటల్ ఇవ్వాలి. ఇస్తేనే మీరు బతుకుతారు, లేకపోతే పోలీసులు ఎండబెట్టుకొని తిరగవలసి వస్తుంది. పోలీసు క్యాంపులతోటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నడపవలసి వస్తుంది. ఆ విధమైనటువంటి ఉద్యమం ఉంటుంది సార్ అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. అదేవిధంగా యువతకు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ సెంటర్ ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్, ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పిలుపు. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుండి తిరుమల కొండపై అపచారాలు జరుగుతున్నాయి, విమర్శలు గుప్పించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల. జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి, అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు అనుమతి ఇవ్వాలని స్పీకర్ను కోరుతున్నామన్న కేటీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.